సార్ చెప్పండి, ఏమంటారు? రక్తం కావాలన్నాడు, మీ రక్తం అంటే ముఖ్యమంత్రికి కావాల్సింది, ముఖ్యమంత్రి చేయాల్సింది రైతులకు నీళ్ళు ఇవ్వడం. ముఖ్యమంత్రి మనుషుల్ని కోయడానికో మనుషుల రక్తంతో రైతుల పొలాలకు రక్తం ఇవ్వడానికి కాదు. ఆయన ఎన్నుకున్నది ప్రజలకు మంచి చేయమని చెప్పి. ఇవాళ రైతాంగం నీళ్లు కోరుకుంటా ఉంటే కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఇస్తే చాలు. ఇవాళ మనుషుల ప్రాణాలు పోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. నిజానికి కాళేశ్వరం దగ్గర ఎటువంటి అడ్డుకట్ట లేకపోయినా, మేడిగడ్డ వద్ద ఎటువంటి షట్టర్లు క్లోజ్ చేయకపోయినా ఇవాళ 93, 94లో వాటర్ ఉన్నాయి. దాదాపు 8 నుండి 10 టీఎంసీల నీళ్లు పోతూ ఉన్నాయి. 90,000 నుండి 1,00,000 క్యూసెక్ల నీళ్లు పోతూ ఉన్నాయి. కన్నెపల్లి దగ్గర ఆటోమేటిక్గా అవైలబిలిటీ ఉన్నది. దాన్ని ఎత్తిపోయామంటున్నాం. దాన్ని ఎత్తిపోయామని మేమంటే మిమ్మల్ని కోస్తాము, దాంతో పొలాలకు రక్తం జల్లుతామని చెప్పేసి మాట్లాడతారు. ఇదేం భాష? అసలు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిందేనా? నాకు తెలిసి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా మాట్లాడిన ముఖ్యమంత్రి మరొకరు ఉండరు. మరి ఆయనకు అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా తుపాకీ పట్టుకొని పోయి ఉద్యమకారులని ప్రాణాలు తీద్దామని ఆలోచించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మారుతాడేమో, బుద్ధి మారుతుందేమో అని అనుకున్నాం. దురదృష్టం అది మారకపోగా ఇవాళ మా నాయకులకు కోస్తామని అంటాడు. అసెంబ్లీ సాక్షిగా పేగులు మెడకేసుకుందామంటాడు. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఈ భాష నిజానికి కూడా ఎవరు ఇష్టపడరు. మేము కోరుతుంది ఇప్పటికీ సరే, ఇవాళ మా విద్యార్థి విభాగం నాయకులు, మా యువజన విభాగం నాయకులు వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా రక్తం తీసుకునైనా చివరికి రైతులకు నీళ్ళు ఇవ్వు, నువ్వు రక్త పిశాచివి కదా, మేము నీళ్ళు ఇవ్వమని అడిగితే మా రక్తం కోరుతున్నావు. మేము రక్తం ఇవ్వడానికి కూడా మేము త్యాగం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ త్యాగాలు చేసి వచ్చినటువంటి వాళ్ళమే. మా మాంసం ముద్దల ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని గతంలో విద్యార్థి నాయకులు, యువ నాయకులు అనేక మంది చెప్పినటువంటి సందర్భం. చివరికి తెలంగాణ వచ్చినాక కూడా మా రక్తమే అవసరం వస్తే మేము ఇస్తాం, సిద్ధం ఉన్నాం, కానీ మా రైతాంగాన్ని కాపాడండి అని చెప్పేసి ఇవాళ మా విద్యార్థి మిత్రుడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసినారు. ఇటువంటి వాతావరణం మంచిది కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతులకు నీళ్ళు ఇస్తే సరిపోయేటువంటి దాన్ని బేషజాలకు పోయి, ఈగోకు పోయి మూర్ఖంగా ఒక నీరో చక్రవర్తిగా ఉంటే ఎట్లా? ఒకవైపు తగలబడతా ఉన్నది, మరోవైపు నీరో చక్రవర్తిగా ఫిడల్ వాయించుకుంటూ దావతులకు వాటికి తిరగడం సరైనది కాదు. అందుకే నీళ్ళు అంటున్నది కన్నెపల్లి దగ్గర జస్ట్ స్విచ్ ఆన్ చేయి, స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. కన్నెపల్లి నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి, ఎల్లంపల్లిలో పడతాయి, అక్కడి నుంచి వెళ్ళి ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఇవ్వకుండా ఈ భాష ఏంది? ఈ రక్త పిశాచ భాష ఏంది? దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గతంలో చరిత్రలో అప్పుడప్పుడు కరువు రావడం కామన్. కానీ ప్రభుత్వం ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నది వాడుకోవడమా, ఇంకేదన్నా చేయడమా? కానీ ఇలా అనడం వెనుక అంటే ఫ్రస్ట్రేషనా, భయమా, బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మీరేమనుకుంటారు? అంటే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆయన చేసుకున్నటువంటి సర్వేస్లోనే ఆయన ఓడిపోతుండని తేలిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో మనం చూస్తే సర్వేలు వచ్చినాయి కూడా 10-15 రోజుల్లోనే. ఆ సర్వేలు ఎప్పుడైతే వచ్చినాయో అక్కడి నుంచి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ఒక ఫ్రస్ట్రేషన్ గురై మాట్లాడుతున్నాడు. మనం నల్గొండ పోయి హ్యామ్ రోడ్లను ఓపెన్ చేసిన, ఆరుట్ల పోయి స్కూల్ని ఓపెన్ చేసిన, రైతు సంబంధించి మదిలో పోయి సభ పెట్టిన సందర్భం ఏదైనా కోయటము, నరకటము, పేగులు మెడకేసుకోవడము, చంపటము, చావులను కోరుకోవడం దీని మధ్యలో కొనసాగుతుంది. నిజానికి ముఖ్యమంత్రి నుంచి కోరుకునేది ఏంది? ఈ రాష్ట్రానికి నేను పెద్ద మనిషిగా ఉన్నావు, నువ్వు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ ఉన్నావు, నువ్వు పేగులు మెడకేసుకోవడం కాదు నువ్వు కోరుకునేది. నీకు ఇచ్చినటువంటి బాధ్యత ద్వారా రైతాంగాన్ని ఆదుకోమని మేము కోరుకుంటే సందర్భం ఏదైనా, సభ ఏదైనా, వేదిక ఏదైనా పేగులు మెడకేసుకోవడం, కోయటము ఈ భాష మంచిది కాదు అంటున్నాం. ఇప్పటికైనా మేము కోరుతూ ఉన్నాం, ముఖ్యమంత్రిగా నువ్వు పెద్ద ప్లేస్లో ఉన్నావు. ఇవాళ మేము ప్రతిపక్షంగా చాలా బాధ్యతతో ఉన్నాం, చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మాత్రం కనీసం నువ్వెంత దుర్మార్గమైనటువంటి పాలన చేసినా కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కదా అని ఆలోచన చేస్తూ ఉంటే ఆయన చావును రోజు కోరుకుంటావు. తెలంగాణ ప్రజలేమో, తెలంగాణ ప్రజల మొత్తం ఆశీస్సులతోటి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా దేశంలో నెంబర్ 1 నిలబడితే ఆయన చావును కోరుకోవడం ఎంత దుర్మార్గం. కాబట్టి ఇది మంచిది కాదు. ఇప్పటికి ఇక ముందు అయినా మంచిది కాదు. ఇక ముందు నువ్వు చేసేటువంటివి అయినా రైతుల పక్షాన నిలబడి రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప రైతుల్ని చంపడం, రైతులు చావులు, కార్యకర్తల చావులు ఇది మంచిది కాదు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది వద్దు అని, సో వద్దు అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్లో తెలియదు, అది క్రిమినల్ కేసు అవుతుంది, జైల్లో పెడతారు, ఎన్డీఎస్కి ఆపోజిట్గా మేము పంపాన్ చేస్తా అంటున్నాడు. అంటే ఈ ఎన్డీఎస్ఏ కేవలం కాళేశ్వరంకే ఎందుకు ఇవ్వాలి, పోలవరంకి ఎందుకు ఇవ్వకూడదు? దాంట్లోనే కుట్ర కనిపిస్తూ ఉంది. పోలవరం ఇప్పటికి 2-3 సార్లు కొట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఆయన మిత్రుడు, ఆయన గురువు ఉన్నటువంటి రాష్ట్రంలోనేమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వదు. ఈ దేశంలో ఎక్కడైనా ప్రాజెక్టుల నిర్మాణం జరిగినప్పుడు కానీ, ప్రాజెక్టులకు డ్యామేజ్ జరిగినప్పుడు కానీ
ఒకే రకమైనటువంటి అంశం ఉంటుంది. కేవలం తెలంగాణలో మాత్రమే ఎన్డీసీ రిపోర్ట్ ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్ పక్కనే ఆ గోదావరి మీదనే నిర్మితమవుతున్నటువంటి పోలవరంలో జరుగుతున్నది, దాంట్లోనే కుట్ర దాగి ఉన్నది అంటున్నాం. ఆ కుట్రలో నుండి పుట్టించినటువంటి మాట మీరు అడిగినటువంటి ప్రశ్న. కాబట్టి ఎన్డీఎస్ఏలు ఇవి కావు. మేము ఇంకో మాట కూడా అంటా ఉన్నాం, నువ్వు మేడిగడ్డ దగ్గర షట్టర్లు క్లోజ్ చేయకు, ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్గా ఇలా పోతున్నట్టుగా 1,00,000 క్యూసెక్కులు పోతా ఉన్నాయి. కన్నెపల్లిలో నీళ్ళు వచ్చి 93-94 మీటర్ల పైన నిలబడి ఉన్నాయి. అక్కడ దాదాపు 5-6 మీటర్ల ఎత్తులో ఉన్నాయి, అందుబాటులో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి అన్నారంలో ట్రయల్ టెస్ట్ కోసమైనా ఒక టీఎంసీ నింపమంటున్నాం, అక్కడి నుంచి సుందిలలో నింపమంటున్నాం, రోజు ఒక టీఎంసీ ప్రకారం నింపమంటున్నాం. నిజానికి 4 టీఎంసీలు ఎత్తిపోసేటువంటి ఇవాళ అవకాశం ఉంది, అవైలబిలిటీ ఉన్నది. ఆయన నువ్వు ఒక్క టీఎంసీ ఎత్తిపోయామంటే కూడా కేవలం నీ భేషజాలం అంతా కూడా ఏంటంటే, నీ ఎగువ ఏంటంటే కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు మేము ఆన్ చేయకూడదు, తద్వారా కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలి. నువ్వు కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడంతో ఏం ఉపయోగం? రైతుల ఉసురు తగిలొద్దు నీకు, రైతులను రక్షించడానికి ప్రయత్నం చేయి. అందుకే ఉన్నటువంటి కోర్సులో ఉన్నటువంటి వాటర్ని వాడి అన్నారం సుందిలలో నింపితే ఆటోమేటిక్గా ఎల్లంపల్లికి పోతాయి, ఎల్లంపల్లి నుంచి ఆటోమేటిక్గా పోతాయి. నిజానికి ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నీళ్ళ మీద ఆధారపడి, వర్షం మీద ఆధారపడి ఉన్నావు. వర్షం పడేటువంటి పైన బాబ్లీ అట్లనే ఉంది, గైక్వాడ్ అట్లనే ఉన్నది. అది చాలా దారుణమైనటువంటి అది ఉన్నాయి పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఎల్లిలో ఉన్నది. కాబట్టి నువ్వు వర్షం కోసం చూసి ఎల్లంపల్లి నిండుతుందని ఆ తర్వాత నీళ్ళు ఇద్దామని నీ కుట్ర మంచిది కాదు అంటున్నాం. నిజానికి 3 సందర్భాల్లో డిజైన్ చేసినటువంటిది. బాగా కాలం అయితే మిడ్ మారేరు అనుకున్నాం, లేదు కొద్ది సగం అయితే మనం ఎల్లంపల్లి అనుకున్నాం. మరీ ఎల్లినో లాంటి పరిస్థితులు ఉంటే మేడిగడ్డ అనుకొని కేసీఆర్ గారు 100 సంవత్సరాల దూరదృష్టితోటి దానికోసం ఆలోచిస్తే నువ్వు మేడిగడ్డను కంప్లీట్గా పండబెట్టడం ద్వారా ఇవాళ రైతాంగానికి నష్టమవుతుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితినే కేసీఆర్ గారు 10 ఏళ్ల క్రితం ఊహించినారు, కాబట్టే మేడిగడ్డ కట్టినారు. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉంది అక్కడ, కాబట్టి దాని నుంచి నీళ్ళు ఒత్తిపోయామని మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా విద్యార్థుల రక్తాన్ని కూడా ఇవాళ చూసినటువంటి నువ్వు సరైనది కాదు, నీ పరిపాలన మంచిది లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా పడుతుంది.